కేసీఆర్ సభకు ఇందూరు ముస్తాబైంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచార సంకారంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. సీఎం తనయ కవిత నిజామాబాద్ నుంచి పోటీ చేస్తుండడం, ఇదే బహిరంగ సభపై కేసీఆర్ అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించే అవకాశం ఉండడంతో సర్వత్రా ఈ సభపై ఆసక్తి నెలకొంది. 19న సాయంత్రం నిజామాబాద్లో కేసీఆర్ సభ. సభ అనంతరం ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల. నిజామాబాద్ సభపై సర్వత్రా ఉత్కంఠ. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ 19న నిజామాబాద్ సభలో పాల్గొనున్నారు. కరీంనగర్ నుంచి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన కేసీఆర్ రెండో సభను నిజామాబాద్లో నిర్వహిస్తుండటం, ఇదే వేదికపై పార్లమెంట్ అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం ఉండటంతో ఈ సభపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీఎం ప్రచార సభకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కవిత దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. ఎన్నికల కోడ్ నిబంధనలకు లోబడి ఎలాంటి ఘటనలు జరగకుండా 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం యావత్ పార్లమెంట్లో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలడానికి పార్టీ శ్రేణులన్నీ కూడా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి తరలి వస్తున్నటువంటి ప్రజలకు కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేసినాం. ప్రధానంగా ఇదే సభ మొన్న జరిగిన దానికన్నా డబుల్ స్థాయిలో ప్రజలందరూ కూడా వస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ సభకు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై మరి సభను సక్సెస్ చేసి రేపటి నాడు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. 16కు 16 పార్లమెంటు సీట్లలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులని భారీ మెజార్టీతో గెలిపించాల్సినటువంటి చారిత్రక అవసరం ఇవాళ తెలంగాణ ప్రజలకు ఎందుకుంది అనేటటువంటి అంశాల మీద కూడా రేపు మాట్లాడతారు. కాబట్టి వీటన్నిటి కోసం గమనించే విధంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ నిజామాబాద్ చేరుకోనున్నారు. ఈ సభలో అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉండటం, సీఎం తనయ కవిత ఇక్కడ నుంచే ఎంపీగా బరిలో నిలుస్తూ ఉండటంతో సభపై అంచనాలు మరింత పెరిగి ఆసక్తికరంగా మారింది.